హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. గిఫ్ట్ నిఫ్టీ అయితే ప్రజెంట్ అయితే 24,500 దగ్గర అయితే చూపిస్తుంది. ఇండెక్స్ అయితే 1.5% పైగా మూమెంట్ అయితే రావడం జరిగింది. నిన్న అయితే క్లోజ్ అయిన లెవెల్ అయితే 24,350 దగ్గర అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. నియర్లీ చూడొచ్చు మనం 363 పాయింట్స్ అయితే గిఫ్ట్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అయితే ఓపెనింగ్ అయితే చూపిస్తుంది. సో 1.5% పైగా ఇండెక్స్ అయితే మూవ్ అయింది. ఈ మూవ్ అనేది మన మార్కెట్లో ఎందుకు రావడం జరిగింది మాట్లాడుకుంటూ నిన్న ఈరోజు ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడుకుంటూ ప్రజెంట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే 5% పైగా క్రాష్ అయితే అవ్వడం అయితే జరిగింది. అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా మాట్లాడుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో ఖచ్చితంగా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో ప్రజెంట్ అయితే చూడొచ్చు మనం. సో గ్లోబల్ మార్కెట్స్ అయితే డౌ జోన్స్ అయితే 160 పాయింట్స్ పైన పెరిగింది, 0.30% ఇండెక్స్ అయితే పెరగడం జరిగింది. S&P చూడొచ్చు 3.3% ఇండెక్స్ అయితే పెరిగింది. నాస్డాక్ కూడా 0.66% అయితే ఇండెక్స్ అయితే పెరగడం జరిగింది ఓవర్ నైట్. అండ్ డాక్స్ ఇండెక్స్ కూడా 0.61% నియర్లీ పెరగడం అయితే జరిగింది. చూడొచ్చు అన్ని ఇండెక్సెస్ పాజిటివ్లోనే క్లోజ్ అవుతున్నాయి అండ్ ఫ్లాట్గా కూడా ఉన్నాయి. ఓన్లీ 2 ఇండెక్సెస్ మాత్రమే కొంచెం నెగిటివ్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మన ఇండియన్ స్టాక్స్ ఇన్ యూఎస్ మార్కెట్స్లో చూస్తే ఇండియన్ ఏడిఆర్స్ చూస్తే మాత్రం మనం హెచ్డిఎఫ్సి అయితే 0.38%, ఐసిఐసిఐ అయితే 2.53%, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, మేక్ మై ట్రిప్. సో ఈ స్టాక్స్ అన్నీ కొంచెం పాజిటివ్గా అయితే ఉన్నాయి. సో గ్యాప్ అప్ అయితే 350 పాయింట్స్ ప్లస్ అయితే ఉండబోతుంది. సో ఈరోజు ఒక మంచి మూవ్ అయితే రావడం జరిగింది. గ్యాప్ అప్ ద్వారా 24,500 ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం నిన్న ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో. 24,500 కానీ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మాత్రం 25,000 కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అనేసి. సో అదే జరగనుంది, చూద్దాం ఈ వీక్ లోపు ఇదే జరుగుతుంది కూడా. అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా చూసుకుంటే నిన్న ఆశ్చర్యంగా చూడొచ్చు మనం. ఎఫ్ఐఎస్ అయితే 1,593 crores అయితే ఇన్వెస్ట్ చేశారు, డిఐఎస్ కంటే ఎక్కువ. నియర్లీ 230 crores డిఐఎస్ అయితే ఇన్వెస్ట్ చేశారు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. నియర్లీ 1,900 crores దగ్గరగా మార్కెట్లోకి పంప్ అయితే అయింది మనీ అయితే. సో ఇక యూఎస్డి ఐఎన్ఆర్ చూస్తే ఇక కమోడిటీస్ చూద్దాం. సో కమోడిటీస్ ప్రైజెస్ చూడొచ్చు. క్రూడ్ ఆయిల్ అయితే క్రాష్ అయితే అయింది ఓవర్ నైట్, $80 కింద కూడా వచ్చేస్తుంది. సో నిన్నైతే $85 దగ్గర ఉన్నింది. సో ప్రజెంట్ అయితే $80 కింద అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కూడా కొంచెం ఫాలో అయితే ఉన్నాయి చూడొచ్చు, జస్ట్ ఫ్లాట్గా అయితే ఓపెన్ అవుతున్నాయి. అండ్ మన ఇండియన్ రూపీ అయితే స్ట్రాంగ్ అవుతుంది US డాలర్స్తో పోలిస్తే. చూడొచ్చు మనం నిన్న 96 కూడా టచ్ అయిందండి ఓవర్ నైట్. నిన్న మార్నింగ్ $96, ఇప్పుడు 95.25 క్రాష్ అయింది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పడడం వల్ల. సో ఇది మన మార్కెట్కి ఇంకా మంచిది అనుకోవచ్చు. ఇంకా రూపీ అనేది బలపడితే మన మార్కెట్స్ కూడా కొంచెం పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈరోజు ఇంట్రాడే స్టాక్స్ చూసుకుంటే ఫర్టిలైజర్స్, ఫ్యాక్ట్, వోడాఫోన్ ఐడియా, సియంట్, పారదీప్ ఫాస్ఫేట్స్, గోడ్రేజ్, ఈ స్టాక్స్లో ఒక మంచి మూమెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈరోజు 5% పైగా నిన్నైతే క్లోజ్ అయ్యాయి. అండ్ వాల్యూమ్ షేకర్స్ చూస్తే నిన్న స్టాక్ మార్కెట్లో వాల్యూమ్ షేకర్స్ అయితే నిన్నైతే చూడొచ్చు. ఈ వాల్యూమ్స్ వంటి కూడా మనం అయితే స్టాక్స్లో మూమెంట్స్ అనేవి ప్రెడిక్ట్ చేయొచ్చు కొన్నిసార్లు. అండ్ ఈ వాల్యూమ్ షేకర్స్ గురించి చూస్తే వాల్యూమ్స్ కూడా ఈ ఫ్యాక్ట్లో పారదీప్ ఫాస్ఫేట్, ఆర్సిఎఫ్ఎల్, గోడ్రేజ్, వేదాంత ఫ్యాషన్స్, షాలెట్ హోటల్స్ అండ్ మనం చూడొచ్చు ఫర్దర్ ఈ స్టాక్స్లో కొంచెం మంచి మూమెంట్ అయితే వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఉన్న స్టాక్స్లో. ఈరోజు మెయిన్గా బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ ఇండెక్స్ అనేది ఫోకస్లో అయితే ఉంటుందండి. అండ్ ప్రజెంట్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి చూడొచ్చు. 1,63,000 అయితే ఉంది. సిల్వర్ అయితే 2,45,540 రూపీస్ అయితే 1 కిలోకి అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్గా ఈ నిఫ్టీ గురించి అయితే మాట్లాడుకుందాం, ఇంపార్టెంట్ లెవెల్స్. సో నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడుకుంటే ఈరోజు 24,500 అండి. 24,500 కానీ మార్కెట్ టెస్ట్ అయితే చేస్తుంది ఈరోజు ఖచ్చితంగా. టెస్ట్ చేసి బ్రేక్ అవ్వాలండి, స్ట్రాంగ్గా బ్రేక్ అయితేనే మన మార్కెట్స్లో ఒక మంచి మూవ్ వచ్చి మంచి 25,000 వరకు కూడా మార్కెట్స్ అనేవి ఈ వీక్లోనే వెళ్ళిపోతాయి. ఒకవేళ మార్కెట్ సస్టైన్ అవ్వకపోతే 24,500ని అగైన్ 24,400 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఈరోజు 24,400 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. ఇది కానీ ఒకవేళ 24,400 కానీ బ్రేక్ అయితే మాత్రం 24,250 లాస్ట్ లెవెల్. సో ఇక్కడ దీని మించి మార్కెట్ అయితే కిందకి రాదండి, ఎందుకంటే
అంత బుల్లిష్ మొమెంటం అయితే ఫామ్ అయింది క్యాండిల్స్లో చూసుకుంటే. మనం లాస్ట్ 15 మినిట్స్లో చూడొచ్చు నిన్న ఎంత మంచి క్యాండిల్ అయితే ఫామ్ అయిందో. నియర్లీ 100 పాయింట్స్ మూవ్ అయితే వచ్చింది. నిన్న లో వచ్చేసి 24,150, ఈరోజు హై వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ వచ్చేసి 24,500 అబవ్వే చూపిస్తుంది. నియర్లీ 350 పాయింట్స్ అబవ్వే చూడొచ్చు మనం. లో నుంచి హైకి 350 పాయింట్స్ అబవ్వే మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయితే చూపిస్తుంది. సో ఇది మన మార్కెట్స్కి చాలా మంచి విషయం అనుకోవచ్చు. అండ్ ఎఫ్ఐఎస్ కూడా నిన్నలాగా ఇలానే ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మన మార్కెట్స్ అనేవి బుల్ మూవ్ అయింది, ఎవరు ఆపలేరు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.